అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, అందరికీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఆయన కృపలో వర్ధిల్లాలని, ఆయన సన్నిధిలో మీరందరూ సంతోషంగా ఈ దినం ఆరాధించాలని అందరికీ యేసుక్రీస్తు నామములో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో మనందరూ సంతోషించాలని విషయం, సంతోషంగా గంతులు వేసే దినం ఇది. ఎందుకంటే దేవుడు మన కొరకు మృత్యుంజడు మూడో దినం సజీవుడు లేచిన దినము కాబట్టి ఈ దినము ఆయన కొరకు. ఎందుకంటే ఆయన ఎన్నో శ్రమలు పొంది, నిందలు పొంది, హింసలు పొంది, ఇబ్బందులు పొంది, మోయలేని శ్రీలువని మ్రానును మోసి మనకున్న పాపాన్ని కొట్టివేసి ఈ దినము లేచిన దేవుని కొరకు నువ్వు ఈ దినం ఏం చేయబోతున్నావు? ఎందుకంటే ఈ అనుకూలమైన సమయంలో దేవునికి నీ మనసు, నీ హృదయంలోకి దేవుని అంగీకరించి. ఎందుకంటే ఆయన నీ కొరకు చనిపోయాడని నమ్మితే నిత్య జీవం పరలోకం ఉంది నీకు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు చూస్తున్న దేవుడు, సజీవుడు. ఈ రోజు ఆనందంగా ఎవరైతే ఆరాధిస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి మేలులతో, అభివృద్ధితో, ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. ఈ దినం మన దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 34వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 34వ వచనము. వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెను. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పిన. ఆమేన్. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయన్ని కొట్టి చంపెను. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని వారితో చెప్పిన. ఆమేన్. ఎవరితో ఈ మాట చెప్పిండు అంటే శిష్యులతో చెప్పిండు. చాలా మందితో ఆయన నేను లేస్తానని చెప్పిండు. ఎందుకంటే ఆయన అంటే ఏం చేసిండంట? అపహసించిండ్రు, ఉమ్ము వేసిండ్రు. 500 మంది యేసయ్య మీద ఉమ్ము వేసిండ్రు. ఎంతమంది ఆయన పిడిగుద్దులతో గుద్దిండ్రు. అందరూ ఆయన మీద ఉమ్ము వేసిండ్రు. ఆయన కొరడాలతో కొట్టిండ్రు, మొల్ల కిరీటం పెట్టిండ్రు. ఎందుకంటే అంతగా ఆయన వేదన పట్టని కారణం ఏంటంటే నీ కొరకు, నా కొరకు. ఆయన ఏ పాపము చేయలేదండి. ఆయన ఒక దగ్గర అంటే నాలో పాపం ఉందని మీలో ఎవడన్నా స్థాపించగలడు అన్నప్పుడు అందరూ మౌనంగా ఉంటారు. ఎందుకంటే పాపాత్మురాలైన స్త్రీ వచ్చినప్పుడు మీలో ఎవరైనా పాపము చేయని వారు ఉంటే ఆమె మీద రాయి వేయమని చెప్పిన పరిశుద్ధుడని మన దేవుడు. ఎందుకంటే నీ కొరకు, నా కొరకైనా ఆయన మోయలేని సిలువను మోసి ఆయన ఆ గోల్కొత్త కొండ పైన ఆయన రక్తము కార్చిండు మన కొరకే. ఎందుకంటే ఆయనంట అపహసించిండ్రంట, ఉమ్ము వేసిండ్రంట, కొరడాలతో కొట్టిండ్రంట. ఆయన కూడా మరలా దేవుడు అంటుండు ఆయన 3వ దినం తిరిగి లేస్తానని చెప్పినంట. ఆమేన్. ఆయన తిరిగి లేవగల సమర్థుడు, ఆయన సజీవుడు, సృష్టికర్త, నమ్మదగిన వాడు. ఎందుకంటే మనిషిని చేసి మనిషికి జీవవాయువుని ఆయన నాసికారంధ్రం జీవవాయువుని వదగా మనుషుడు జీవాత్మ అయిన. ఎందుకంటే ఆయన పోలికలో చేసిన మనము ఆయన మన కొరకే సజీవుడే. మరణమును గెలిచాడు. మరణమాన్ని ముల్లెక్కడని అడిగిండు. ఈ దినము ఈస్టర్ సందర్భంగా ఈరోజు పునరుద్ధాడైన యేసుని గూర్చి మనం మాట్లాడుతున్నప్పుడు ఉత్సాహంగా, సంతోషంగా ఆనందించే దినము కనుక ఆయన 3వ దినం సజీవుడే లేచి మరణమును ముల్లెవెచ్చి నీ పని శాపాన్ని, పాపాన్ని కొట్టివేసి సజీవుడికి ఈ దినం నిలబడడు. ఈ దినం నీవు కూడా నీకున్న కట్లు, నీకున్న బంధకాలు, నీకున్న కాడి, నీకున్న హింస, నింద అన్ని తొలగించింది కాబట్టి నువ్వు ఆనందంగా దేవుని సన్నిధిలో గంతులు. ఎందుకంటే త్రోవ దగ్గరకు శృంగారమైన దేవాలయం దగ్గర కూర్చున్న భిక్షగాడు ఆయన అక్కడ కూర్చున్నాడు. కానీ పేతురు, యోహాను ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నువ్వు లేచి నజరేయుడని యేసు నామములో లేచి నడవమన్నప్పుడే ఆయన లేచి గంతులు వేసినంట. అందుకొరకు దేవుడు నీ కొరకు లేచి ఆయన మరణం ముల్లెత్తించి కాబట్టి ఈ దినం నువ్వు సాక్ష్యంగా గంతులు వేయి. నీవు నీ కుటుంబం ఆరాధించుకునేది, నీవు నీ కుటుంబం ఆనందించే దినం, నీవు నీ కుటుంబము సంతోషంగా దేవుని స్తుతించే దినము కనుక మరొక అందరూ ప్రతి ఒక్కరు దేవుని మందిరం ఆరాధన చేయండి, దేవుని స్తుతించండి, ఆనందించండి. దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి. రక్షణ తీసుకుని మారు మనసు పొంది నిత్య జీవనకు వారసులు అవుతున్నాను. ఎందుకంటే మరణపు ముళ్ళిచ్చిన దేవుడు నీతో ఈ దినం కదలబోతుండు, నీతో మాట్లాడబోతుండు, నీతో నడవబోతుండు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలంతో మీ కుటుంబం కదలబోతుండగా అన్ని అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు, ఏ కార్యం జరగలేదు ఈ దినం నుండి అవి ప్రారంభించబడుతున్నాయి. లేచిండని అందరు గంతులు వేసినట్టుగా ఈ దినం గంతులు వేస్తే దేవుడు అద్భుతం చేయబోతుండు. మనం ప్రార్థన చేసుకుందాం.
థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎందరైతే ఈ వాగ్దానం చూస్తున్నారు వారి జీవితంలో మరణపు ముళ్ళు రేర్చిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో రికవారషందర బాబా సంతోషకరమైన దినం, ఉత్సాహించే దినము అయా, గంతులు వేసే దినము ప్రభానికి వందనాలు. మా హృదయానికి అప్పగించి సంపూర్ణంగా పరిపూర్ణంగా మా హృదయానికి అప్పగించుకొని ప్రభా అయా ముందుకు వెళ్ళి కృప చూపమని అడుగుతున్నాను దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేసిన బిడ్డలందరినీ అయా మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి ప్రభా. అయా నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా. ఏ వ్యాధి రోగములున్న మాయానికి నిత్యమును పొందిన దెబ్బల చేత గాలితో ప్రతి బిడ్డకు స్వస్థత విడుదల ప్రకటించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నిన్ను హింసించినారు, నిందించినారు, గాయపరిచినారు, సెలవును కొట్టిన ఆయన తండ్రి వారు నిన్ను ఆపలేకపోయారు ప్రభా. మరణము తండ్రి అయా బండను చీల్చుకొని ప్రభా మరణం కలిసి మరణమాని ముళ్ళెక్కని అడిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో ఎవరైతే చూస్తున్నారో ప్రభా, వింటున్నప్పుడే చూస్తున్నప్పుడే వారిపైన ప్రతి బలహీనత వ్యాధి రోగం విడిచి పోవుని గాక ప్రభా అని కొందనాలు. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, కృపతో నింపండి. ఈస్టర్ పండుగ వారు సంబరంగా ఘనముగా మహిమకరంగా జరిగించుకోండి, కృపద ఇచ్చేయమని పరిశుద్ధాత్మ తండ్రి. ఈ దినం ఏమైనా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ దినం పుట్టినరోజున బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. గర్భాలు మూయబడ గర్భాలు ఏస్తున్నాలు తెరవబడి బీపీ షుగర్ అయ్యా నార్మల్కి వచ్చినాయి కాక ఎయిడ్స్ క్యాన్సర్ ప్రభా అయ్యా నీ కొందనాలు స్తోత్రం. పీజోడు ప్రాబ్లం, థైరాయిడ్ ప్రభా, నిమ్ము, ఆస్తమా ఇట్లా రోగములను ఏసు లాయమైపోనుగా. నడవలేని బిడ్డలు ఏస్తున్నాములో గంతులు వేదురు కాక నా తండ్రి. అయ్యా శృంగారం దేవాలయం మీద కూర్చున్న భిక్షగాడు నా ప్రభా లేచి గంతులు వేసినట్టుగా నీ బిడ్డలు గంతులు వేదురు కాక లేచి నడుచుదురు కాక ప్రభా. అద్భుతం జరిగించమని, ఆశ్చర్యకరం జరిగించమని, బిడ్డల పట్ల కృప కనికరం చూపించండి, నీ సన్నిధి ఉంచమని. ఆయా పరిశుద్ధాత్మ ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో వారి జీవితంలో కూడా ఆయా ఈస్టర్ సందర్భ గొప్ప కార్యాలు మీరు జరిగించమని, వారి జీవితంలో మరణములను విరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాగ్దానం చేసిన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించినట్టయితే ఆశీర్వాదకరంగా ఉందా వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ లార్డ్. మరొకసారి అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు.